హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. అందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఎవరైతే చాలా సంవత్సరాల నుండి పెళ్లి కాకుండా ఇటువంటి అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ అమ్మాయి పెళ్లి సంబంధం చాలా బాగుంటుంది. వీడియో పూర్తిగా చూస్తే మీకు ఈ అమ్మాయిపై ఆశ కలుగుతుంది. మరిన్ని పెళ్లికి సంబంధించిన వివరాలు కావాలి అంటే ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి. ఈ అమ్మాయి యొక్క మనకు ఈ డీటెయిల్స్ ని సెండ్ చేశారు. ఈ అమ్మాయి పేరు రూపావతి. ఈమెది రెండో పెళ్లి సంబంధం. ఆల్రెడీ మీకు పెళ్ళయింది, భర్త చనిపోయారు అని చెప్పారు. ఈ అమ్మాయి అయితే పెద్దగా చదువుకోలేదు, అలాగే ఎటువంటి ఉద్యోగము కూడా చేయడం లేదు. పిల్లలైతే ఈమెకు పుట్టలేదు అని చెప్పారు. పుట్టినరోజు 14వ రోజు నవంబర్ నెల 1986 సంవత్సరం. అంటే ఈమె వయసు సుమారుగా 35 సంవత్సరాలు. తెల్లవారుజామున 4 గంటల 27 నిమిషాలకు పుట్టారు. పుట్టిన సొంత ఊరు సత్తెనపల్లి అని చెప్పారు. చదివిన చదువు హెచ్ఎస్సి అని చెప్పారు, అంటే 10th క్లాస్ చదివారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం వల్ల పై చదువులు చదవలేకపోయాను అని చెప్పారు. ఈమె నాన్నగారు ఈమె చిన్న వయసులోనే చనిపోయారు. అమ్మగారు ఒక అంగన్వాడీ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. ఈమెకు ఒక చిన్న సొంత ఇల్లు ఉంది, దాని విలువ 4 లక్షల రూపాయలు. ఈమెకు టైలరింగ్ బాగా తెలుసు అని చెప్పారు. ఖాళీ సమయాల్లో టైలరింగ్ చేస్తూ కొంత డబ్బును ఈమె ఖర్చులకు సంపాదించుకుంటున్నారు. ప్రజెంట్ ఈమె తల్లిగారితో పాటు ఉంటున్నారు. భర్త చాలా మంచివాడు అని చెప్పారు. కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల భర్త చనిపోయాడు. ఈమె భర్తకు ఒక సొంత స్థలం ఉండేది, దాన్ని 40 లక్షల రూపాయలకు భర్త ఆరోగ్యం బాగోని కారణంగా అమ్మేశారు. ప్రజెంట్ అయితే ఈమె దగ్గర డబ్బులు లేవు అని చెప్పారు, కానీ చాలా మంచి మనసు ఉంది అని చెప్తున్నారు. మన యాడ్ చూసి చాలా ఆశతో మనకు రెండో పెళ్లి కోసం డీటెయిల్స్ ని సెండ్ చేశారు. లివింగ్ రిలేషన్ అంటే ఏమిటి అని నన్ను అడిగారు. పెళ్లి చేసుకోకుండా ఒక అబ్బాయి అమ్మాయితో జీవించడమే లివింగ్ రిలేషన్ అని నేను చెప్పాను. ఈ అమ్మాయి క్యాస్ట్ యాదవ క్యాస్ట్. మీరు ఈ అమ్మాయి జాతకాన్ని కూడా ఒకసారి ఎవరికైనా చూపించి పెళ్లి చేసుకోండి. ఎందుకంటే ఈమెకు పెళ్ళైన తరువాత భర్త చనిపోయాడు, అలాగే భర్తకు ఉన్న ఆస్తి కూడా పోయింది. కొంతమందికి జాతకాల మీద నమ్మకం ఉండదు, అది మీ ఇష్టం. మీకు నచ్చితే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోండి. నేను చెప్పేది ఏంటంటే రిస్క్ ఎందుకు మీరు తీసుకోవాలి. మీ జాతకం ఈమె జాతకంతో మ్యాచ్ అవుతుందో లేదో ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది. 5.4 ఇంచెస్ ఎత్తును కలిగి ఉన్నారు. ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ని కలిగి చూడడానికి చాలా అందంగా ఉన్నారు. ఒక అక్క కూడా ఈమెకు ఉన్నారు. ఆల్రెడీ పెళ్ళయ్యి భర్తతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా సంతోషంగా ఉన్నారు. హిందువులు లేదా ముస్లింలు లేదా క్రైస్తవులు లేదా బౌద్ధులు ఎవరైనా ఈమెను పెళ్లి చేసుకోవచ్చు. ఏ క్యాస్ట్ అబ్బాయినైనా పెళ్లి చేసుకోవడానికి ఈమె సిద్ధంగా ఉన్నారు. ఏదో ఒక ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పెంచగలిగే ఒక మంచి భర్త కావాలి అంటున్నారు. ఈమెకు తప్పకుండా మా ఛానల్ ద్వారా చాలా తొందరగా పెళ్లి సెట్ అవుతుంది. అందంగా ఉండే అమ్మాయి కావాలి అనుకునేవారు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోండి. మీ జీవితం అంతా సంతోషంగా ఈమె ముఖాన్ని చూస్తూ గడపచ్చు. అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి. పెళ్లి చేసుకుని మీకు కొత్త జీవితాన్ని ఇచ్చే మంచి భర్తగా ఉండాలి అనుకునేవారు కమెంట్స్ లో ఇప్పుడే చెప్పండి. మనం మరలా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్.